Ready to move in premium triplex villas at Kollur APR Projects. అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా వైసీపీ పార్టీ నుంచి బరిలోనికి దిగేది ఎవరు అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చగా కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అయితే వైసీపీ మొన్న 175 అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించింది, 24 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది. మరి అనకాపల్లిని ఎందుకు ఖాళీగా ఉంచింది అనే దానిపైన అనేక రకాల సమీకరణాలు, అనేక రకాల చర్చలు కూడా కొనసాగాయి. అయితే ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరు దిగుతారో వాళ్ళని ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థి కోసం వెయిట్ చేస్తున్నట్టుగా అందుకని అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిని పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే గత 3-4 రోజులుగా బొడ్డేటి కాశీ విశ్వనాథ్ గారి పేరైతే వినపడుతోంది. ఎందుకంటే ప్రధానంగా అక్కడ రాజకీయ సమీకరణాలు కావచ్చు, సామాజిక సమీకరణాలు, వీటన్నిటి దృష్ట్యా ఇతనైతే సరైన క్యాండిడేట్ అని వినిపిస్తోంది. సో అయితే కాశీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి, అసలు అక్కడి నుంచి అసెంబ్లీ అభ్యర్థుల నుంచి కావచ్చు ఎట్లాంటి సపోర్ట్ ఇతనికి ఉంటుంది, అసలు ఇతని బలం ఏంటి అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే కాశీ గారు. సో ప్రత్యక్ష రాజకీయాల్లో పదవులకు దూరంగా ఉన్నప్పటికీ కూడా తెర వెనుక రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తి మీరు. సో ఆల్ ఆఫ్ సడన్ పార్టీలు ఇచ్చినటువంటి పదవులు తప్పితే ఇప్పటికొచ్చి మీరు ఎక్కడ పోటీ కానీ గెలుపు కానీ ఏమీ లేదు. సో ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా మీ పేరు వినపడుతోంది. సో ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి అక్కడ? మా కాన్ఫిడెన్స్ అంతా మా జగన్ గారు, మా పార్టీ సంక్షేమ పథకాలు, మిగతాది ఏమీ కాన్ఫిడెన్స్ లేదు. క్యాండిడేట్ ఎవరైనా సరే మా పార్టీ అభ్యర్థిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటేస్తారు, జగన్ గారిని చూసి ఓటేస్తారని ధీమా తప్ప వేరేగా క్యాండిడేట్ ధీమా అంటూ వేరేగా ఉండదు. మిగతాది కుల సమీకరణను ఆధారంగా చేసుకుని జగన్ గారు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే క్యాండిడేట్ అవుతారు. అంటే ఇప్పుడు జనసేన ఎంపీ అభ్యర్థిగా నాగబాబు గారు పోటీ చేస్తారని గతంలో నడిచింది. పొత్తులకు ముందు, పొత్తు తర్వాత ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ నుండి సీఎం రమేష్ గారు బరిలోకి దిగే అవకాశం ఉంది అంటున్నారు. ఆయనకు తగిన ధీటైన క్యాండిడేట్ మీరు అనేది కూడా బలంగా వినపడుతోంది. ఎందుకు అంటే అంటే మీకు అక్కడ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? మీకు టికెట్ అంటే వస్తుంది బీజేపీ క్యాండిడేట్ ఎవరన్నది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ముందు నాగబాబు గారు అన్నది అయితే వాస్తవమే. అది తర్వాత కొన్ని సమీకరణాల వల్ల బీజేపీకి ఎలక్ట్ చేశారని అంటున్నారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు వైజాగ్ కూడా అడుగుతున్నారని కూడా ఆలోచన ఒకటి ఉంది. అది ఇంకా వాళ్ళ పార్టీలో అంతర్గత వ్యవహారం కాబట్టి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. మా పార్టీకి అయితే ఎవరు ధీటైన అభ్యర్థి అంటూ ఉండరు. ఎవరు పోట్లాడినా జగన్ గారితో పోట్లాడాల్సిన సమీకరణం తప్ప ఇక్కడ వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. అక్కడ సీఎం రమేష్ గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే వ్యక్తులు ఎవరవచ్చు, ఎవరైనా సరే లోకల్గా మేము ఉన్నాం కాబట్టి, లోకల్ పీపుల్ కాబట్టి మా కుల సమీకరణాలను బట్టి ఇక్కడ ఉన్న రాజకీయ సిచ్యువేషన్ బట్టి గెలుస్తారు. అది కాకుండా మా పార్టీ యొక్క సంక్షేమ పథకాలు, జగన్ గారి పరిపాలన చూసి ఓట్లేస్తారు తప్ప మాకు అటువంటివి అయితే ఎవరి క్యాండిడేట్ అయినా మాకైతే ప్రాబ్లం లేదు. పర్టికులర్గా నేను అని అన్నది ఏమి ఇక్కడ లేదు. నేను అంటే జగన్ గారే, జగన్ గారు మా పార్టీ గెలుస్తుంది తప్ప నేను వేరేగా ఏం చెప్పలేదు. అనకాపల్లి పార్లమెంటుకు సంబంధించి బలమైన సామాజిక వర్గాలు అనేటప్పటికీ కాపు, గవర, వెల్మ. సో ఇప్పటికే మలసాల భరత్ని కాపు క్యాండిడేట్ని అక్కడ ప్రకటించింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా గవరకు సంబంధించినటువంటి అభ్యర్థిని బరిలో దించాలనే ఆలోచన వైసీపీకి ఉన్నట్టు తెలుస్తోంది. అదే ఒకవేళ కన్ఫర్మేషన్ 100% అయ్యుంటే కనుక మీరు ఎట్లా అక్కడ అందరినీ ఎలా కలుపుకొని వెళ్ళగలుగుతారు, ప్రజల్లో ఎట్లా ఉండగలుగుతారు? అంటే అనకాపల్లి పార్లమెంటు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఒక సాంప్రదాయం నెలకొనుంది. గవర కమ్యూనిటీ ఒక ప్రిడామినెంట్ కమిటీ. ఈ కమ్యూనిటీ ఏంటంటే విశాఖపట్నంలో నార్త్ వెస్ట్ కాన్స్టిట్యున్సీస్లోని గాజువాకలో కొద్దిగా, అలాగే అనకాపల్లిలో పూర్తిగా, యలమంచిల్లో పూర్తిగా విస్తరించి ఉన్న కమ్యూనిటీ. మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా నర్సీపట్నం కానీ, చోడవరం కానీ, మాడుగులు కానీ కూడా యలమంచిలిలో కూడా ఉన్నారు. కాబట్టి పాయకరాపేటలో ఉరట్ల మండలంలో చాలామంది మా కమ్యూనిటీ ఉన్నారు. అయితే పర్టికులర్గా నేను నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. మాది నర్సీపట్నం విలేజ్ కాన్స్టిట్యున్సీలో మాకవరపాలెం మండలం జీ కోడూరు అనే గ్రామం. మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఈ రోజు వరకు కూడా 30 సంవత్సరాల నుంచి కూడా మా తమ్ముడే అక్కడ ప్రెసిడెంట్గా ఉంటున్నాడు. నాన్నగారు కూడా 60 ఏళ్ళు మున్సిపల్గా ఉద్యోగం చేశారు. సో మాకు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి నేను ఎలాగైనా సరే నా అభ్యర్థిత్వాన్ని పరిచయం జగన్ గారిని కోరడం అయితే జరిగింది. అయితే కుల సమీకరణాల ప్రకారంగా విశాఖపట్నంలో 3 ఎస్సీ/ఎస్టీ కాన్స్టిట్యున్సీలు పోగా 12 ఉన్నాయి. 12లో ఇప్పటికే 4 కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు. 4 అంటే భీమునిపట్నం, చోడవరం, గాజువాక, అనకాపల్లి. ఒక ఎంపీ క్యాండిడేటు బొత్స ఝాన్సీ గారికి విశాఖపట్నంలో టౌన్లో మీకు ఇచ్చారు తెలుసు. అలాగే వెలమ సామాజిక వర్గానికి 3 ఎమ్మెల్యేలు ఇచ్చారు. పెందుర్తి, మాడుగుల, నర్సీపట్నం. అలాగే క్షత్రియకి 1 యలమంచిలి ఇచ్చారు.
మిగతా అనకాపల్లి కూడా కాపుకి ఇచ్చారు కాబట్టి ఎలా చూసుకున్నా సరే గౌర సామాజికం 2 ఇస్తారు కాబట్టి, అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కానీ 2 ఎమ్మెల్యేలు కానీ ఇస్తారు. ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ ఆనంద్ కుమార్ గారికి ఇచ్చారు కాబట్టి వెస్ట్లో అనకాపల్లి గౌర కమ్యూనిటీకి ఇవ్వాల్సిన అవసరం ఉందని పార్టీ అధిష్టానం ఆలోచిస్తే నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని నేను కోరాను. ఎందుకంటే అనకాపల్లిలో మాకున్న అడ్వాంటేజ్ అంటే అనకాపల్లిలో ప్రధాన పార్టీలకి మధ్యకి పోటీ కాదు, జనసేనకి వైఎస్ఆర్సీపీ పార్టీ మా పార్టీకే పోటీ తప్ప అక్కడ టీడీపీ పోటీలో లేదు. అలాగే పెందుత్తులో కూడా టీడీపీ పోటీలో లేదు. అక్కడ ఓన్లీ మా పార్టీ ఇంకా ఎలియన్స్ పార్టీ ఉంటుంది తప్ప. ఇప్పుడు అలాగా ఆ దృష్టిలో చూసుకున్నా సరే అనకాపల్లి నియోజకవర్గంలో ఎంపీ కాన్స్టిట్యున్సీ గవర్కి ఇవ్వాల్సిన అవసరం ఉందని అనుకుంటే కనుక, నాకు ఇస్తే కనుక నేను గ్యారంటీగా గెలుస్తాను. అంటే ఇవన్నీ దృష్ట్యా పెట్టుకుని నాకు ఇంతకుముందు ఉన్న మీకు తెలుసు అందరితోటి సుపరిచయాలు ఉన్నాయి, ఆఫీసర్స్తో కానీ కేడర్తో కానీ. నేను అందరికీ సుపరిచితమైన వ్యక్తిని, మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎక్కడి నుంచో ఎవరో వచ్చి పోటీ చేస్తే విశాఖపట్నం ప్రజలు కానీ అనకాపల్లి ప్రజలు కానీ ఓటేసే అంత అమాయకులు అయితే ఏమీ కాదు. ఇక్కడ డబ్బు ప్రభావం అసలు చూపించదు. రూరల్ బెల్ట్లో మా పథకాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. డబ్బు ప్రభావం చూపించదు అంటున్నారు, ఏం ప్రభావితం అవుతుంది అక్కడ? అంటే మీరు అన్నారు కదా ఎవరినో పెద్దవాళ్ళని బీజేపీ వాళ్ళు ఎవరినో సీఎం రమేష్ గారిని తీసుకొస్తారని. ఆ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. మాకు డబ్బు కాదు ముఖ్యం, జగన్ గారు ముఖ్యం, జగన్ గారి పథకాలు ముఖ్యం. డబ్బు గురించి ప్రాబ్లమే లేదు. అలాగని ఎక్కడి నుంచి వస్తే కనుక విశాఖపట్నం అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు మాత్రం వేరే వాళ్ళకి ఓటేసే ప్రసక్తే లేదు. ఏ పార్టీ అయినా సరే స్థానికత చూసుకోవాలి. ఇప్పుడు మా పార్టీలో నేను కాకపోయినా జగన్ గారు ఎవరికైతే క్యాండిడేట్ పలానా అని చెప్తారో వాళ్ళకి డెఫినెట్గా ఓటేసి గెలిపిస్తారు. అంటే మొన్నటి వరకు కూడా ఇక్కడ వెస్ట్లోని ఆడారి ఆనంద్ కుమార్ గారి పేరు, అలాగే అనకాపల్లి వరకు వస్తే కనుక వాళ్ళకి ఈ సొసైటీలు డైరీస్ అది ఉన్నాయి. తర్వాత తులసిరావు గారు నేపథ్యం ఇవంతా కూడా చూస్తే పిల్ల రమాకుమార్ గారి పేరు వినిపించింది. బట్ ఇప్పుడు అదంతా కనుమరుగై మీ పేరు వినపడటానికి కారణం అంటే మీ నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు కదా, కాశీ గారు ఏంటి అక్కడ ఉన్న పరిస్థితి, మిమ్మల్ని ఒకవేళ పోటీకి దింపితే ఏం చేయగలుగుతారు, ఇట్లా క్యాస్ట్ ఈక్వేషన్స్లో కూడా అసెంబ్లీ అభ్యర్థుల నుంచి మీకు ఎట్లాంటి సహకారం దొరుకుతుందని అనుకుంటున్నారు మీరు? నేనైతే మొదటి నుంచి తులసిరావు గారి శిష్యుడిని. నేను మొట్టమొదటి మీ అందరూ ఎవరికైనా తెలుసు, నేను తులసిరావు గారికి అనుంగు శిష్యుడిని. కాశీ అంటే తులసిరావు గారి శిష్యుడిని కింద లెక్క. రమాగారు పోటీలో ఉంటారు అని పోటీ ఇక్కడేం లేదు. ఇక్కడంతా ఆశావాహం తప్ప పోటీ అన్న ప్రసక్తి లేదు. రమాగారు నాకు పోటీ కాదు, నేను ఆవిడతో పోటీ పడే వ్యక్తిని కూడా కాదు. ఎందుకంటే మా ఒకే ఫ్యామిలీ, మేము కానీ వాళ్ళు కానీ. ఆనంద్ గారు ఇక్కడ నించున్నారు కాబట్టి 2 ఎలక్షన్స్ చేయలేకపోతే కనుక వాళ్ళు వద్దనుకుంటే నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించడానికి కానీ ఇక్కడ పోటీగా వాళ్ళకి వ్యతిరేకంగా నేను వెళ్ళే వ్యక్తిని కాదు. అలాగని కాదు, వాళ్ళైతే ఇంకా బాగానే ఉంటుంది. ఎవరైనా సరే మా పార్టీ పేరు చెప్పే గెలవాలి తప్ప నేను అంటూ ఏం లేదు. ఎవరు వ్యతిరేకం కూడా కాదు. వాళ్ళు అనుకుంటున్నారు ఏమైనా 2 అయితే కొద్దిగా ఎలక్షన్ కాదని అనుకుంటే కనుక అలా చెప్పారని. అలాగైతే కనుక నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి చెప్పి నేను అధిష్టానానికి మరొకసారి నేను విన్నవించాను, అంతే. ఈ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటింపబడిన వాళ్ళ నుంచి కూడా మీకు ఎట్లాంటి సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నారు? అందరు ఎమ్మెల్యే నుంచి సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే నర్సీపట్నం మా సొంత నియోజకవర్గం. పాకిరాపేటలో నాకు మా బంధువర్గం ఉన్నాయి, అంతా చాలా. ఎల్లమంచిల్లో కూడా బాగానే కన్నబాబు రాజు గారు ఫుల్గా సపోర్ట్ చేస్తారు. అనకాపల్లి అయితే భరత్ మా కళ్ళ ముందు పెరిగిన బాబు, వాళ్ళ మదరు ఫాదరు కూడా నాకు ఎప్పటి నుంచో 25 ఏళ్ళ నుంచి మా ఒకే ఫ్యామిలీ టైపు. అనకాపల్లిలో మా బంధువర్గం కానీ మా కమ్యూనిటీ కానీ చాలా ఎక్కువ ఉంది. అలాగే బూడిముత్యాల నాయుడు గారికి నేను చాలా ఇష్టం. అలాగే చోడవరంలో కూడా ధర్మశ్రీ గారు కూడా నేను బాగా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ని. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా నాకు పట్టుంది. అందరు నాయకులు, అందరి పార్టీ వాళ్ళు కూడా నాకు చాలామంది బాగా తెలుసు కాబట్టి నేను క్యాండిడేట్ అని అనుకుంటే కనుక నాకు కూడా బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మోరోవర్ ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ జగన్ గారు పార్టీ పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తప్ప వేరే వ్యక్తిగతంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకు అందరితో పరిచయాలు అయితే మాత్రం బాగానే ఉన్నాయి. బొడ్డేటి కాశీ అంటే తెర వెనుక రాజకీయం చేయటంలో చాలా కీలకమైన వ్యక్తి. చాలామంది ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులు అయ్యే సక్సెస్లో కూడా మీ పార్ట్ చాలా రోల్ ఉంది, చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో నేరుగా పోటీ చేసే అవకాశం రాబోతుందని మేము కూడా ఆశిస్తున్నాం, అందరూ అనుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు మీరే ప్రత్యక్షంగా పోటీలోనికి ఉంటున్నారు కాబట్టి ఏం జరగబోతుంది అనుకుంటారు? మీ కాన్ఫిడెన్స్ ఏంటి? మీరు ఒక కాంప్లిమెంటరీ పాస్ చేశారు. తెర వెనుకుండి చాలామందిని గెలిపించాము అది ఇదని. దానికి ముందుగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఎప్పుడూ
పాల్గొనలేదు. తెర వెనుక ఉండి మా నాయకుడు అనుకున్న వాళ్ళు, మా పార్టీ అభ్యర్థి అనుకున్న వాళ్ళకి నేను సపోర్ట్ చేశాను. నా వంతు పాత్ర నేను పోషించాను తప్ప గెలుపులో పూర్తిగా నా పాత్ర అన్నాను కూడా ఏం లేదు. మీరు అన్నారు కాబట్టి థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాలకు నేను దిగాలని నేను కోరుకుండి అవకాశం వస్తుందేమో అని ఆశ ఉండి సమీకరణాలను బట్టి వచ్చే ఛాన్స్ ఉందని నేను జగన్ గారిని అడిగాను, సుబ్బారెడ్డి గారిని అడిగాను. వారు కూడా సీరియస్గా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీరు చెప్పారు అనకాపల్లి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అలాగే విజ్ఞతతో ఆలోచించి ఓటు వేసేవాళ్ళు అని. ఇప్పుడు ఇక్కడ కులబలంతో పాటు స్థానికత అనేది ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అంటారు? ఇప్పుడు సీఎం రమేష్ గారు ఎన్డీఏ అభ్యర్థిగా ఉంటారు అని ఆల్మోస్ట్ తెలుస్తూ ఉంది. సో ఇటు నుంచి వైసీపీ నుంచి మీ పేరు కూడా వినపడతా ఉంది. సో అప్పుడు ఏంటి? స్థానికత అన్నది ఇక్కడే కాదు, ఎక్కడైనా ఉపయోగపడుతుందండి. స్థానికత అన్నది అది కులాలను బట్టి, డబ్బును బట్టి ఆధారపడి ఉండదు. మనవాడు, మన ప్రాంతం వాడు అన్న అభిమానం అన్నదానికి అది తప్పు కాదు. ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఒక బీసీని డిక్లేర్ చేశారు ఆల్రెడీ సీఎం గారు. క్యాండిడేట్ అంటే పేరు అనౌన్స్ చేయలేదు కదా, ఒక బీసీ అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఏవి కూడా బీసీ కాదు, వాళ్ళు ఓసీ క్యాండిడేట్స్. ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో బీసీలు అంటేనే పట్టం కడతారు. అలాగని ఓసీలు కట్టరని కూడా కాదు. వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ సమీకరణ బట్టి ఓసీకి ఇవ్వాల్సిన అవసరాలు ఉంటే ఓసీకి ఇచ్చిన దాంట్లో కూడా పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. నా ఉద్దేశం ఏంటంటే బీసీగా మాది గౌరవ కమిటీ బీసీగా ఉన్నాం కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి ఎంత పెద్దవారు వచ్చినా సరే ఇక్కడ మన స్థానికులకే ఓటేస్తారు తప్ప బయట వాళ్ళకి వెయ్యరని నాది ప్రగాఢమైన విశ్వాసం. వైసీపీ నుంచి ఒకవేళ మీరైతే ఖచ్చితంగా అన్ని రకాలుగా అనుకూలమైన పరిస్థితులు నాకు ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరైతే అనకాపల్లి ప్రజలకి? ఈ 3 పార్టీలు ఎప్పుడూ కలిసే ఉన్నాయి. వాళ్ళు 3 పార్టీలు కిందసారి ఓడిపోయారు, మొన్న ఓడిపోయారు, సత్యవతి గారి మీద ఓడిపోయారు. అది పెద్ద విషయం కాదు. 3 పార్టీలు ఎన్నిసార్లు కలిసినా సరే ఎప్పుడైనా ఒక కూటమిగా ఎప్పుడు ఏర్పడతారంటే సింగిల్గా ఫైట్ చేయలేము అని అన్నప్పుడే ఒక కూటమిగా ఏర్పడతారు. అక్కడే వాళ్ళ వీక్నెస్ కనబడిపోయింది. జగన్ గారిని ఢీకొనలేక 3 పార్టీలు ఒకటే ఏకమయ్యారు. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనే మా పార్టీ గెలుస్తుంది తప్ప వేరే పార్టీ ప్రసక్తే లేదు. అక్కడ వైఎస్ఆర్సీపీఏ క్యాండిడేట్ ఎవరైనా సరే మా పార్టీ గెలుస్తుంది. అనకాపల్లి పార్లమెంట్లో, అనకాపల్లి నియోజకవర్గంలోను, రాష్ట్రంలో కూడా. అంటే ఇది కూడా వినిపిస్తోంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కూడా మనం డిస్కస్ చేసుకోవాలి కాబట్టి మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితులు మీ పార్టీలోనే ఉన్నాయి అనేది కూడా వినపడుతోంది. దాన్ని అన్నిటినీ కూడా మీరు ఎదుర్కోగలను అనే కాన్ఫిడెన్స్ ఉందా మీరు? మా పార్టీలో గ్రూపులు ఉండవు, పార్టీలు ఉండవు. ఒకటే పార్టీ, ఒకటే నాయకుడు జగన్ గారు. అసలు మీరు అన్నది నన్ను వ్యతిరేకించే వాళ్ళైతే ఇప్పటికొచ్చి ఎవరు లేరు. ఎవరన్నా ఆశపడతారు, అది వ్యతిరేకత అవ్వదు. ఆశ అన్నది అది ఆశ అవ్వాలంటారు కానీ పోటీ కాదు. ఎవరైనా ఇంకొకరు ఆశ పెడితే అది మాత్రం వ్యతిరేకత అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. నన్ను అయితే వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను. మా పార్టీలో అలాంటి విషయాలు ఉండవు, దానికి తావులేదు అసలు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా జగన్ గారు వీర తిలకం దిగితే వాళ్ళే విజేత, వాళ్ళే క్యాండిడేట్. ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో బరిలో దిగాలి అని కాశీ గారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు, బలంగా ప్రయత్నిస్తున్నారు అని అనుకోవచ్చా? లేకపోతే పార్టీయే మీ కష్టాన్ని, మీరు పార్టీ కోసం చేసినటువంటి పనిని, శ్రమని గుర్తించి ఇస్తున్నటువంటి అవకాశం అనుకోవచ్చా? ఎలా అనుకోవచ్చు దీన్ని? రెండు అనుకోవచ్చు. నాకు కూడా అభిలాష అయితే ఉంది. నుంచుందాము, ఈసారి ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళి సేవ చేసే అవకాశం వస్తుందేమో చూద్దామన్న కోరిక అయితే నాకు ఉంది. ఆ కోరికను పార్టీ దగ్గర వ్యక్తపరిచాను. అయితే నా క్యాండిడేట్ ఎలా ఉంటుంది అనేది పలు సర్వేలు, రిపోర్ట్లు తెప్పించుకుని ఉండొచ్చు సార్ కూడా. మరి ఆయన ఎలా డిసైడ్ చేస్తే అలాగవుతుంది తప్ప నా ఇష్ట ప్రకారంగా అదేమి ఉండదు. నాకైతే కోరిక అయితే మాత్రం ఉంది. నించుందాం, ఈసారి ప్రత్యక్ష రాజకీయాలకు వద్దాం, అనకాపల్లి నియోజకవర్గానికి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో నిలబడి సేవ చేద్దామని అయితే ఐడియా మాత్రం ఉంది. అనకాపల్లిలో ఉన్న కాన్స్టిట్యున్సీస్ పైన మీకున్న పట్టు ఏంటి? అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో నాకున్న పట్టు అంటే నేను గత 35 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. మీకు తెలుసు, అన్ని నియోజకవర్గాల్లోని అందరు ప్రజలతోటి కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. చెప్పాను కదండి, ఇప్పుడు నర్సీపట్నం మా సొంత కాన్స్టిట్యున్సీ, డౌట్ లేదు. అనకాపల్లిలో ఎప్పటి నుంచో నేను చాలా నా బిజినెస్ పరంగా కూడా కాంట్రాక్ట్స్ అవి చేశాను. అంతకుముందు కూడా అందరు రాజకీయ నాయక పార్టీలతోటి, అందరి కేడర్తోటి, అన్ని పార్టీల కేడర్లతో, ప్రజారాజ్యం దగ్గర నుంచి కూడా నేను అందరితోటి బాగుంటాను. వాళ్ళందరూ కూడా నన్ను ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు కూడా, అన్న నువ్వు తెచ్చుకో, మేము పార్టీలకు అతీతంగా మీకు సపోర్ట్ చేస్తామని. అది నాకు చాలు, ఆ బలం. అది నా ఇండివిజువల్గా నా మీద ఉన్న అభిమానంగా కొంతమంది ఫోన్లు చేసి చేస్తున్నారు. ఇంక మిగతా నియోజకవర్గాల్లో నాకు తెలియని నియోజకవర్గం లేదు, మీకు కూడా తెలుసు. నేను ఇదే వచ్చే ఇప్పుడు మీరన్న పాయింట్ అడిగిన క్వశ్చన్ అవతల వాళ్ళని ఇవ్వాలి. అసలు విశాఖపట్నం ఈ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయో తెలియదు.
అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయో తెలియదు, ఎన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, అందులో ఏ రిజర్వ్డో కూడా తెలియదు. ఆ క్వశ్చన్ వాళ్ళే నాకు ప్రతి జిల్లాలో ఏ ఊరు ఎక్కడుంది, ఏ నియోజకవర్గం, ఆ ఊరు పాపులేషన్తో చెప్పగలిగే అనుభవం నాకైతే ఉంది. ఈసారి ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి గెలవాలనే బలమైన కోరిక నాకు ఉండటంతో పాటు తమ అధిష్టానం, వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు నా సేవలు గుర్తించి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అతను నా సేవలను గుర్తించారు అనే ఆలోచనలో కూడా ఆయన ఉన్నారు, ఒక కాన్ఫిడెన్స్ కూడా. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి నర్సీపట్నంకు సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి అనకాపల్లి జిల్లా పైన అణువణువు పట్టు సాధించిన వ్యక్తిని నేను. ఎక్కడి నుంచో ఎవరు పోటీకి వచ్చినా కూడా ఖచ్చితంగా అనకాపల్లి జిల్లా ప్రజలు స్థానిక బలాన్ని, కుల బలాన్ని అన్నిటినీ ఈక్వేషన్స్ చూసుకొని అక్కడ అభ్యర్థిని గెలిపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఒక బలమైన కాన్ఫిడెన్స్తో అయితే నేను ఉన్నాను అంటున్నారు కాశీ గారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.